హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కలశం చెంబుని రూపులతో ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను తీసుకున్న ఐటమ్స్ రూపులు, చెంబు, డబల్ టేపునండి. ముందుగా మనం చెంబు పైభాగాన్ని ఎంత విడుతుందో కొలిచి అంత డబల్ టేప్ను కట్ చేసుకోవాలి. డబల్ టేప్ నేను చాలా సన్నగా తీసుకున్నానండి. 1 మిల్లీమీటర్ ఉంటుంది అంతే. మనం రూపులు పెట్టినప్పుడు టేప్ కనబడకుండా నీట్‌గా ఉంటుందని సన్నగా తీసుకున్నాను. ఈ కట్ చేసిన టేపుని చెంబు చుట్టూ అంటించాలండి. టేపు ఊడిపోకుండా గట్టిగా ప్రెస్ చేయాలి. అంటించే టేపు వంకర్లు లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు రూపులు తీసుకుని ఉల్టా పుల్టా చెక్ చేసుకోవాలి. లక్ష్మీ అమ్మవారు పైకి వచ్చినట్లుగా ఉన్న సైడ్ చూసి అంటించాలండి. ఎంబోజ్ అయినట్టుగా ఉంటుంది అమ్మవారి బొమ్మ. అది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అన్ని రూపులు కూడా అంటించే ముందు మనం చెక్ చేసుకుని అంటించాలండి. చూస్తున్నారు కదా, ఇలా రూపులన్నీ కూడా అంటించేయాలి. గ్యాప్ లేకుండా టేప్ కనబడకుండా ఫస్ట్ లైన్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలండి. సెకండ్ లైన్ అంటించే ముందు ఎంత గ్యాప్లో అయితే చెంబు, రూపులు కవర్ అవుతున్నాయో చూసి అప్పుడు సన్నగా కట్ చేసిన టేప్ని అంటించాలి. దాని మీద మళ్ళీ రూపులన్నీ కూడా అంటించేసుకోవాలండి. ఇలా చెంబు అంతా కూడా కవర్ చేసేసుకోవాలి. మనం పూజలో పెద్ద సైజు చెంబు పెడితే ఎక్కువ రూపులు పడతాయండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ సైజు చెంబుకి 108 రూపులు పట్టాయండి. శ్రావణ మాసంలో అమ్మవారి పూజకి డెకరేషన్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, బిందెలకి, కలశం చెంబులకి ఇలా డెకరేట్ చేస్తే చాలా అందంగా ఉంటుందండి. బంగారు చెంబులాగా కనబడుతుంది. ఇలా రూపులు తీసుకుని బిందెకి అంటించి పూజలో పెట్టుకుంటే సహస్రలక్ష్ములకి పూజ చేసినట్లుగా అవుతుంది కదా. పూజ చేశాక ఈ రూపులని మనం బ్లౌజ్కి కూడా కుట్టేసుకోవచ్చండి. లేదంటే వీటిని శుభ్రం చేసి ఒక క్లాత్ బ్యాగ్లో పెట్టి భద్రపరిచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కూడా వాడుకోవచ్చండి. చేసుకోవడం చాలా సులువు, అలాగే పెద్ద కాస్ట్ కూడా అవ్వదండి. రూపుల్లో 1 గ్రామ్ గోల్డ్ రూపులు కూడా ఉంటాయి. మీకు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి, కలశం పెట్టే పూజలకు అన్నింటికి కూడా ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చు. లక్ష్మీ గణపతులు అంటూ ఉంటారు కదా, సో వినాయక చవితికి కూడా ఇలా డెకరేట్ చేసుకోవచ్చండి. మీకు కావాలంటే 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్స్ కూడా ఉంటాయి కదా, సో ఆ కాయిన్స్తో కూడా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ప్రొసీజర్ అయితే సేమ్ అండి. దానికన్నా కూడా రూపులతో చేసిన చెంబు చాలా అందంగా ఉందండి. చెంబు అంతా కూడా ఇలా కవర్ చేసేసుకోవాలి. గ్యాప్స్ ఎక్కడా ఉండకూడదు. అలాగే టేప్ కూడా కనబడకూడదండి. కింద లైన్ వరకు నీట్గా అంటించేయాలి. అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.